ఇదంతా ఎంత ఒక హాఫ్ అన్ అవర్లోనే జరిగింది. హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లోనే జరిగింది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఇంటికి చెప్పినప్పుడు హార్డ్లీ ఒక 2 అవర్స్లోనే జరుగుతుందిగా. జరిగినప్పుడు ఈ 2 గంటల్లోనే జరుగుంటే ఎంత వెళ్ళిపోతుంది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడ జిల్లా తునిపాప మిస్సింగ్ కేసులో మిస్టరీ వేయటం లేదు. 8 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వందలాది మంది ఎస్డీఆర్ఎఫ్ పోలీసు బృందాలు గాలిస్తున్న ఫలితం మాత్రం శూన్యం. కీలకంగా మారిన ఆ కుక్క మరణించడంతో కేసులో ఊహించిన మలుపు తీసుకుంది. నిన్న ఉదయం వరకు చలాకీగా కనిపించింది ఆ శునకం. అనుమానాస్పద రీతిలో ఆ కుక్క మృతి చెందడం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. మీరు చూడొచ్చు, అక్కడ కొబ్బరి తోట, మామిడి తోట, దాంతోపాటు జీడి తోట. ఆ తోటలు దాటితే కొండ, ఆ కొండ అంతా కూడా అటవీ ప్రాంతం, అటవీలా ఉంటుంది. పాప మిస్ అయిన దగ్గర నుంచి జల్లెడ పడుతున్నారు, అణువణువు జల్లెడ పడుతున్నారు. కానీ కీలకంగా మరణ ఎవిడెన్స్గా మాట్లాడుకున్నా లేకపోతే ఏవైనా కానీ ఆ కుక్క మాత్రమే. కుక్క మరణం కేవలం ప్రమాదమా లేకపోతే కుట్రలో భాగమా? కుక్క భౌతికాయానికి పోస్టుమార్టం నిర్వహించారు వెటర్నరీ అధికారులు. విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలను పంపించారు అధికారులు. 2 రోజుల్లో రాబోతూ ఉన్నాయి పోస్టుమార్టం రిపోర్ట్. అంటే ఆ నివేదిక రాబోతుంది. పోస్టుమార్టం రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుక్కది సహజ మరణమేనా లేకపోతే ఎవరైనా విష ప్రయోగం చేశారా అనే కోణంలో విచారణ జరుగుతూ ఉన్నారు అధికారులు. పాప మిస్సింగ్కు సంబంధించి కీలక ఆధారాలను కుక్క చూసే అవకాశం ఉందా? ఇది క్వశ్చన్ రైజ్ అవుతోంది. పాప మిస్సింగ్కు సంబంధించి కీలక ఆధారాలను కుక్క చూసే అవకాశం ఉందా? అందుకే పాపను మిస్సింగ్కు సంబంధించి కీలక ఆధారాలను కుక్క చూసే అవకాశం ఉందని క్వశ్చన్ మాకు రైజ్ అవుతుంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ కుక్క భౌతికాయాన్ని అంబులెన్స్లో తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ భౌతిక కాయం, ఆ కుక్క భౌతిక కాయం ఇప్పుడు కీలకంగా మారింది. పోస్టుమార్టం రిపోర్ట్లో ఏం రాబోతూ ఉంది? పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేందుకు 2 రోజులు టైం పడుతుంది. అయితే ఈ రిపోర్టులో ఇది సహజ మరణమా? రిమెంబర్, చాలా క్వశ్చన్స్ అవుతాయి. ఇది నేచురల్ డెత్తా లేకపోతే స్టార్వేషన్ కారణంగా మరణించిందా? అంటే ఆకలి కారణంగా మరణించిందా? లేకపోతే వీళ్ళు జీపీఎస్ ట్రాకర్ కట్టారు కదా, ఆ జీపీఎస్ ట్రాకర్ కట్టడం కారణంగా అది ఉక్కిరి బిక్కిరై అది మరణించిందా? లేకపోతే విష ప్రయోగం జరిగిందా? లేకపోతే పాప మరణించిందని దిగులు పెట్టుకుని మరణించిందా? ఒకవేళ ఇది కూడా కాకపోతే ఎవరైనా దీనికి విషం ఇచ్చి చంపేశారా? అంటే విష ప్రయోగంలో 2 కోణాలు ఇక్కడ ఆలోచించుకోవాలి. తినే ఫుడ్లో కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంజెక్షన్ లాంటిది ఏమైనా ఇచ్చి చంపేసే ప్రయత్నం చేశారా? అండ్ ఇంకొక ఆరో కోణం ఏంటంటే, అంతవరకు చలాకీగా ఉంది అండ్ ఆ రోజు 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన కుక్క అకస్మాత్తుగా మరణించడం ఏంటి? అకస్మాత్తుగా మరణం వెనకాల కారణం ఏమై ఉంటుంది? అండ్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కుదిరితే కనుక మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబుల్ మీరు కనుక పాసిబుల్ అయితే మాట్లాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి. 1 కాదు 2 కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ నమూనాలకు పంపించిన పరిస్థితి ఉంది. ఆ కుక్క యాక్టివ్గానే ఉంది. ఎందుకంటే ఇప్పటికి 8 రోజులు. ఆ రోజు దాడి జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. ఆ భవానీ తల్లి మాట్లాడుతూ ఒక మాట అంది. ఏమని? ఒక వ్యక్తి పాపను చూశాడు, పాపను పట్టుకుందామని చెప్పి దగ్గరికి వెళ్తే కుక్క అతగాడి మీద దాడి చేస్తుందని చెప్పి. ఇదంతా ఎంత ఒక హాఫ్ అన్ అవర్లోనే జరిగింది. హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లోనే జరిగింది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఇంటికి చెప్పినప్పుడు హార్డ్లీ ఒక 2 అవర్స్లోనే జరుగుతుందిగా. జరిగినప్పుడు ఈ 2 గంటల్లోనే జరుగుంటే ఎంత వెళ్ళిపోతుంది? ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోగలదు పాప ఆ బుడిబుడి అడుగులు వేసుకుంటూ? అందుకే ఈ వ్యక్తిని విచారణ చేయండి. ఈ వ్యక్తి ఏమైనా దీంతో సంబంధం ఉందా? ఎవరు కంక్లూజన్ చెప్పట్లేదు. సంబంధం ఉంది అని చెప్పి ఎవరు కంక్లూజన్ రావట్లే. బట్ అనుమానం అయితే మాత్రం వ్యక్తమవుతోంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల జీడిపక్కలు ఏరుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ టైంకి వచ్చారు. సో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి
ఆ జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా, అలాగే అక్కడ పంటలు ఉన్నాయి కాబట్టి ఆ పంటలకు వచ్చిన వాళ్ళు కావచ్చు. బట్ ఇవన్నీ విషయం పక్కన పెడితే కుక్క మరణం సహజ మరణమా, అండ్ ఇక్కడ సహజ మరణమా కాదా అనేది ఇక్కడ 2 క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి ఆ మరణానికి సంబంధించి కూడా. ఏంటది? ఆ రోజు పాప అంటే ఆ వ్యక్తి చెప్పిన ఆ కోణం నుంచి ఆలోచిద్దాం, అక్కడి నుంచి వద్దాం. ఆ వ్యక్తి చెప్పాడని చెప్పి తల్లి చెప్పింది కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాస్త కన్ఫ్యూషన్గా ఉంటుంది, బట్ నేను అందుకే స్లోగా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తల్లి ఏం చెప్పింది? ఆ వ్యక్తి వచ్చి చెప్పాడు, ఇలా ఇలా జరిగింది, పాప దగ్గరికి వెళ్ళాను, వెళితే కుక్క నా మీద ఎగబడింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కుక్క అత్తగాడి మీదకి ఎగబడింది, పాపను కాపాడేందుకు, అందుకే నేను కాపాడలేకపోయాను అని చెప్పి అతగాడు చెప్పుకొచ్చాడు, రైట్? అదే వ్యక్తి తల్లి దగ్గరికి వెళ్ళాడు, ఎవరు? భవానీ దగ్గరికి వెళ్ళాడు, భవానీతో చెప్పుకొచ్చాడు. భవానీ ఈయనకి మధ్య కాన్వర్సేషన్ జరిగింది, ఫోన్ డేటా లేదు అని చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి ఏం జరిగిందో నాకు అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆలోచన మాట గుర్తులేదు, బట్ కాల్ అయితే మాత్రం గణేష్కి చేశారు. గణేష్ అంటే ఎవరు? జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్. కాల్ చేసినప్పుడు ఇదంతా కమ్యూనికేషన్ అయింది. ఇదంతా జరిగింది హార్డ్లీ 30 to 40 minutes. గణేష్ని కూడా అడిగాను నేను, అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు 5 నిమిషాలు నేను అక్కడికి వెళ్ళానన్నాడు. అంటే పాపను కాపాడిన కుక్క ఎవరైనా దాడి చేస్తుంటే, ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి కుక్కకి గాయాలున్నాయి. కీలకమైన 10వ పాయింట్ ఏంటంటే కుక్కకి గాయాలున్నాయి. ఆ గాయాలు ఎలా అయ్యాయి? మనం ఫస్ట్ డే నుంచి అడుగుతున్న ప్రశ్న ఇదే, సమాధానం రాని ప్రశ్న ఇదే. మనకి డౌట్ వస్తుంది కానీ మనకెక్కడ సమాధానం ఎక్కడ దొరకటం లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం అనే అంత మాట నేను పెద్దగా వాడను. ఎందుకంటే ఇప్పటికే 500 మందికి పైగా అధికారులు అక్కడ దిగారు రంగంలోకి. బహుశా ఈ క్వశ్చన్కి సమాధానం దొరికి ఉండొచ్చు గాక, వాళ్ళకి బహుశా దొరికి ఉండొచ్చు గాక. వెటనరీ డాక్టర్స్ ఎవరైనా కనుక లైవ్ చూస్తూ ఉంటే ఈ ప్లీజ్ కాల్ టు అస్. ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో మీకు, ఎందుకంటే యాజ్ అ వ్యూవర్గా ఈ స్టోరీని ఫాలో అవుతున్న వాళ్ళగా నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. వెట్ డాక్టర్స్ ఎవరైనా ఉంటుంటే కనుక, అండ్ పాసిబుల్ ఒక్కసారి నెంబర్స్ని లైన్స్ని ఓపెన్ చేయండి, ఎందుకంటే చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఆ లైన్స్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా సమాధానం దాని క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. హూ నోస్, ఒకవేళ ఎవరైనా వెట్ డాక్టర్ కనుక చూస్తూ ఉండే కనుక ఫోన్ లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఆయన కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా కూడా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ కుక్కకు గాయాలయ్యా అన్నాం ఆ రోజు, ద వెరీ ఫస్ట్ డే. అయితే మీరు చూస్తే ఇది నేనన్న మాట కూడా కాదు. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆ రోజు భవాని కూడా కుక్క గాయాలు ఉన్నాయని చెప్పి తన మాట చెప్పుకొచ్చారు. ఒకసారి కుదిరితే ఆ బయట ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తల్లి ఉంది ఆ రోజు, కుక్కకి గాయం అయిందని చెప్పుకొచ్చింది. సో కుక్క జరిగిన గాయాలు ఒక్కసారి ఆ రోజు ఆ తల్లి కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. ఆ కుక్కకి గాయాలు అయ్యాయి అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. ఒక్కసారి ఆవిడ ఏమందో చూద్దాం, ఇది కీలకంగా మారుతుంది ఇన్వెస్టిగేషన్లో. ఆ కుక్క నేనే చూసాను సార్. ఫస్ట్ చూసి కుక్క వస్తుంది అని అన్నాను సార్. అన్న తర్వాత అది ముందు వచ్చేస్తుంటే దాని వెనకాల వచ్చి నేను నుంచున్నాను సార్. నుంచోవడంతో చున్నీ పట్టుకుంది సార్. చున్నీ పట్టుకుంటే అది మళ్ళీ చున్నీ పడేసుకొని వెళ్ళి పక్కన నుంచుంది సార్. పక్కన నుంచుంటే దాన్ని పడేసుకుందాం కదా, పడేసుకుంటే తీసుకెళ్తుంది కదా అన్న ఆనందంతో పట్టుకున్నాను సార్. పట్టుకుంటే వచ్చి నా మీద అటాక్ చేసింది కుక్క సార్. ఇది వరకు కుక్క అయితే మాతో అలా ప్రవర్తించలేదు. నేను ఏం చెప్తే అది వింటుంది సార్. కుక్క కూర్చుంటుంది, ఎక్కడైనా పడుకుని పోతే దాంతోనే ఉంటుంది సార్. ఇంట్లో పడుకొని, బయటని పడుకొని, మంచం మీద పడుకొని, పాపతో కూడా పడుకుంటా సార్. పడుకునేటప్పుడు కూడా నేను ఎక్కడికైనా వెళ్తే నా కోసం మళ్ళీ ఎదురు చూస్తా సార్. అంత బాండింగ్ ఉంది సార్ కుక్కకి మాకు. అంటే సార్ కదా పాపకి అండ్ ఆ కుక్కకి మధ్య ఒక మంచి బంధం ఉండేది. ఆవిడదే ఉంటుంది, పాప ఎక్కడుంటే కుక్క అక్కడ ఉండేది అని చెప్పి. అండ్ రిమెంబర్, పాప మిస్ అయిన 4 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది. 4 రోజుల తర్వాత. ఇది ఇక్కడ హైలైట్ చేయాల్సిన సందర్భం.